క్యారెట్ హల్వా చేస్తున్నానండి. దానికోసమని 2 క్యారెట్లు పీల్ చేసి తీసుకున్నానండి. 1 కప్పు అయిందండి మనం క్యారెట్ తురిమింది. అట్లానే కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. ముందు నెయ్యి వేసి జీడిపప్పు వేయించి తర్వాత క్యారెట్ వేయించుదామండి. నెయ్యి వేసాను 1 స్పూను. క్యారెట్ కూడా నేతిలో ఒక 5 నిమిషాలు వేయించుదామండి, పచ్చి వాసన పోయే వరకు. క్యారెట్ వేగిపోయిందండి. ఇదిగోండి కుక్కర్లో వేసేసాను. చిన్న గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో పాలు తీసుకొని పోసేసి ఒకసారి తిప్పేసి 2 విజిల్స్ వచ్చిన దాకా పెట్టేస్తే సరిపోద్దండి. పంచదార పాకం పట్టుకుందామండి. ఇదిగోండి పంచదార అంతా కరిగిపోయింది. క్యారెట్ అంతా దగ్గరకు వచ్చే వరకు ఈ పాకంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అడుగు పట్టకుండా జాగ్రత్తగా దగ్గరుండి తిప్పుతూ ఉండాలండి. దగ్గరకు వచ్చేసింది అంతా. దీంట్లో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోనండి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అవన్నీ వేసేసుకోవచ్చండి. క్యారెట్ హల్వా రెడీ.